అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనను చంపేందుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబీకులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారని గాయపడ్డ తిక్కారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే స్వగ్రామం కగ్గల్లు కావడంతో తనపై దాడులు జరిగే అవకాశం ఉందని తాను స్వయంగా ఎస్పీ ఫకీరప్పకు ఫోన్ చేశానని తెలిపారు. పోలీసుల కళ్ల ఎదుటే కాల్పులు జరుపుతున్నా సహకరించలేదన్నారు. చివరకు తన గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారని తిక్కారెడ్డి చెప్పారు. ఎస్పీ ఫకీరప్ప ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పైన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానంటున్న టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. మంత్రాలయ మండలం కగ్గల్లు గ్రామంలో జరిగిన దాడిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించాలని డాక్టర్లు సూచించడంతో ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం చూస్తున్నాం మనం, తీవ్రంగా గాయపడిన టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి తిక్కారెడ్డి గారు, అసలు ఏం జరిగింది? మీ మీద దాడి ఎలా జరిగింది? ఈరోజు ఇంటింట ప్రచారంలో కగ్గల్లు గ్రామానికి వెళ్ళాము. అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి 40 ఏళ్ళ నుంచి అక్కడ ఎవరు రానివ్వట్లేదు. అక్కడ ఒక 20 మంది కుటుంబాలు మా పార్టీలో చేరారు. వాళ్ళు కండువ గొప్పి జెండా ఆవిష్కరణ చేసి గ్రామం మొత్తం ప్రచారం చేశాము. అంతలోపల ప్రదీప్ రెడ్డి, మురళీరెడ్డి, సీతారామరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఒక్కసారి పిస్టోళ్లతో దాడి చేసి ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. నాకు రక్షణ ఉన్నటువంటి పోలీసులు నా అంగరక్షలు గాలిలో కాల్పులు కలిపారు. అంతలోపల నాకు బుల్లెట్లో మొత్తం ఈ ఎడమ కాల్లో దూసుకొచ్చిపోయినాయి. అంతలోపల పోలీసు కూడా వచ్చి రావడం జరిగింది. పోలీసు కాల్పుల్లో గాయపడినారా మీరు? బాలనాగిరెడ్డి వర్గీయులు కాల్పులు జరిపారు. బాలనాగిరెడ్డి అన్న కుమారుడు ప్రదీప్ రెడ్డి ప్రత్యక్షంగా విలేకరులు చూస్తుండగానే కాల్పులు చేశాడు. ప్రత్యక్ష సాక్షులు ఉండగానే కాల్పులు జరిపాడు. మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? పోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చాము. నిన్ననే చెప్పాము పోలీసులకి. మా జిల్లా ఎస్పీ గారికి చెప్పాను, డిఎస్పీ గారికి చెప్పాను, లోకల్ సిఐ గారికి కూడా చెప్పాను. వాళ్ళు పోలీసులు అంత అలర్ట్గా లేకపోవడం కూడా ఇది జరిగింది. అంటే ఇది పోలీసుల వైఫల్యం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా పోలీసుల వైఫల్యమే. ఖచ్చితంగా పోలీసులు ఈరోజు కూడా పోలీసులు ఆడ కనీసం ఎంతమంది మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేయటం లేదు, బైండ్ ఓవర్ కేసులు పెట్టట్లేదు. కేవలం మా గ్రూప్ మీదే పెడుతున్నారు. మా కార్యకర్తలను భయపడిస్తున్నారు. పూర్తిగా మా పెద్ద పెద్ద లీడర్లను బైండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్లో పిలిపిస్తున్నారు. కానీ ఆ గ్రామాల్లో మాత్రం వాళ్ళు మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా, రౌడీ షీటర్లు ఉన్నా కూడా వాళ్ళు భయపడిస్తూ తిరుగుతున్నా కూడా పోలీసులు పట్టుకు ఇప్పుడు నా ముందు పోలీసుల సమక్షంలోనే ఫైర్ చేస్తే కూడా వానికి రాచమర్యాలతో ఇంతవరకు వాళ్ళని పట్టుకునేది కూడా లేదు. నెక్స్ట్ మీకు తిరగడానికి కానీ ప్రచారం చేయడానికి కానీ ఇబ్బంది అని అనుకుంటున్నాను? ఖచ్చితంగా ఇబ్బంది. నాకు తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. నా ప్రాణాలు పోయినా కూడా బాలనాగిరెడ్డిని ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా వసూలు ఓడిస్తాను. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు? చికిత్స నిమిత్తం కర్నూలు జనరల్ హాస్పిటల్లో తీసుకున్న తర్వాత హైదరాబాదా లేకుంటే ఎక్కడైనా చూసి ఇచ్చేస్తాం. విపరీతమైన పెయిన్ ఉంది, బోన్ పోయిందని ఎమ్మెనూరులో చెప్పారు. ఒక రక్తం విపరీతమైన రక్తస్రావం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇప్పుడు కర్నూలుకి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత డాక్టర్లు ఏం చెప్తే అది చేస్తాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎలాంటి కేసులు పెట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? బాలనాగిరెడ్డి పైన కానీ వాళ్ళ అన్నదమ్ములు కొడుకుల పైన కానీ ఇంత దాడి చేసినా కూడా కనీసం వాళ్ళు హత్య కేసుల్లో ఉన్న వాళ్ళు కనీసం బైండ్ ఓవర్ కేసులు చేయటం లేదు. నా మనుషుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. మాకు వాళ్ళకు గత 20-25 సంవత్సరాల నుంచి 2-3 దశాబ్దాల నుంచి ఇంత ఉన్నాయి. గ్రామంలో వెళ్తున్నామని చెప్పిన ఎస్పీ గారు పట్టించుకోలేదు, డిఎస్పీ గారు పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ చెప్పాము. ఆ ఊర్లో ఓట్లు వచ్చేసి 5 గ్రామాలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆడ ఓట్లు ఉన్నాయి, ఆడ ఉన్న వాళ్ళకి ఈడ ఓట్లు ఉన్నాయి. అవి తీసేయమంటే కూడా ఓట్లు తీసేయకుండా ఉన్నారు. పోలీసు అధికారులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకి చెప్పాము, మా జిల్లా అధ్యక్షులకు చెప్పాము, చర్యలు తీసుకుంటారు. ఇది పరిస్థితి. తీవ్రంగా గాయపడిన తిక్కారెడ్డి మనతో మాట్లాడిన పరిస్థితి కనిపింది. సాక్షాత్తు ఆ గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నారని జిల్లా ఎస్పీకి చెప్పినప్పటికీ కూడా కనీస రక్షణ కల్పించలేదు. వాళ్ళ దాడిలో నా మీద కాల్పులు జరుపుతున్నప్పటికి కూడా కనీసం స్పందించలేదని చెప్పి తిక్కారెడ్డి ఆరోపణగా ఉంది జిల్లా పోలీసులపైన. అదేవిధంగా తనపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పి తిక్కారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.